బయట కోసం గట్టిగా నడుస్తుంది కదా గురుమూర్తి గారు. కేవలం వెల్‌ఫేర్ పేరు చెప్పుకొని ఆ! హ్మ్. ఒక బటన్ నొక్కి అవ్వాతాతలకు డబ్బులిచ్చాము. అక్కలకి డబ్బులిచ్చాము. అమ్మలకి ఎందు డబ్బులిచ్చాము అని ఎ ఎ చెప్పేసి ఎందుకంటే ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్‌ని రూపురేఖలు మార్చాం. ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం. ఇంత పెద్ద రోడ్లేసాం. ఇప్పుడు ఒక 100 మీకు స్పీడ్‌తో ఇప్పుడు వెళ్ళాలంటే ఈ రోడ్లు ఈ ఎంత ఈ దారుణంగా ఈ ఈ ఉన్నాయంటే ఈ మీరు అది ఆంధ్రప్రదేశ్‌లో రోడ్స్ జరుగుతా ఉన్నాయి కదా! ఆ రోడ్ జరిగే రోడ్డు మీదే మనం పోతున్నాం. ఆ! ఇప్పుడు ఎన్ని రోడ్డు పనులు జరుగుతా ఉన్నాయి కదా! ఆ! సో ఎలక్షన్స్ ప్రభుత్వం వస్తున్నాయి కాబట్టి జరుగుతున్నాయి అంటారా? ఎలక్షన్‌తో సంబంధం ఏముంది? ఆంధ్రప్రదేశ్‌లో ఒక 100 స్పీడ్‌తో కారు వెళ్ళగలదా? వెళ్ళగలదు. ఆ? మనం పోయి ఎక్కడైనా చూద్దాం. పోదాం, ముందు పోదాం. కేవలం సంక్షేమం పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు కానీ ఇంత కూడా సంక్షేమం డెవలప్మెంట్ లేదు. జీరో డెవలప్మెంట్ ఉన్న సంక్షేమం ఏదైనా దేశం ఉండాలి. ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనే వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజు మీరు? సంక్షేమం ఎంత చేస్తున్నారో అభివృద్ధి కూడా దానికి మించి చేస్తున్నారు. ఉమ్. రోడ్ల కోసమే దాదాపు 17,000 కోట్లు. అలాగే 2019 నుంచి 2024 వరకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్షరాల 28,000 కోట్లు. ఇది ఒక తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే. ఉమ్. కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య 46,000. గత 20 సంవత్సరాలు 2019 ముందు 20 సంవత్సరాలు తీసుకుంటే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 34,000 కోట్లు, కల్పించినటువంటి ఉద్యోగాలు 94,000. సో మీరు ఆలోచించండి, ఈ 5 సంవత్సరాల్లో 28,000 కోట్లు తీసుకొచ్చాం గత దాంట్లో. అంటే ముందుకి ఇప్పటికి ఒక 6,000 కోట్లు. అంటే 20 సంవత్సరాల్లో జరిగింది 34,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ సార్ వచ్చిన తర్వాత 28,000 కోట్లు. చూడండి, మీకు లిస్ట్ కూడా ఇస్తాను. ఏ ఇండస్ట్రీస్ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది, ఎంత ఇన్వెస్ట్ చేసింది, విత్ లెక్కలతో సహా నేను మీకు ఇస్తాను. సో ఇంత డెవలప్మెంట్ ఉంటే ఎక్కడెక్కడో మీ పక్కన ఉన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా పోటీ చేయమంటావేంటి? అక్కడెక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ యాదవ్ తీసుకెళ్లి పల్నాడు జిల్లాలో ఉన్న నర్సరావుపేటకి ఎంపీగా పోటీ చేయమని చెప్పడం ఎందుకు మరి? పూర్తిగా అభివృద్ధి లేదు, అక్కడ దోచుకున్నారు, దండుకున్నారు, ఇష్టానికి వాళ్ళ ఆధిపత్యం చూపించారు కాబట్టి అక్కడ గెలవరు అని ఒక సంకేతం ఉంది కాబట్టి ఈ జిల్లాలను మార్చి ఆ జిల్లాలకు వేసారు అనేది వాస్తవం కాదా? ఇప్పుడు మీరు చంద్రగిరి నియోజకవర్గం చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? వాళ్ళ కొడుకే వాళ్ళ చేస్తున్నాడు. అబ్బాయి చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలోనే కదా ఉంది. సామాజిక సమీకరణలో ఎవరెవరు ఎక్కడెక్కడ అవసరం అనేది పార్టీ యొక్క అంతర్గత విషయం. పార్టీ క్యాండిడేట్ ఎక్కడైతే బాగుంటుంది అని అనుకొని పార్టీ మా సమీకరణం చూస్తే అక్కడక్కడ పెట్టుకుంటా వచ్చారు. దాని పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన పని ఉంది. పార్టీ అంతర్గత విషయం అది. ఒకటి అంటే స్వాతంత్రం ఈ భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ చేయొచ్చు. బట్ ఈ రాజకీయాల్లో ఎప్పుడు లేపుతారో తెలియదు, ఎప్పుడు గంగాలంలో తొక్కేస్తారో కూడా తెలియదు. ఒక్కసారిగా తిరుపతి ఎంపీ ఇంకొక అభ్యర్థి పేరు ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తా అన్నారు. గురుమూర్తి కాదు అంటే ఏంటి నెక్స్ట్? ఏంటి మీరు నెక్స్ట్ యాజ్ ఎ ఫిజియోథెరపీ డాక్టర్ గానే ఉంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికుడుగా ఆయన వెంట నిలబడతానంటారా? జగన్ అన్న సైనికుడిగా ఆయన వెంట నిలబడతారు. ఆయన ఆల్వేస్ మై బాస్ ఈజ్ రైట్ అనుకుంటారు. ఆ బాస్ ఏ పని చెప్తే ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటిది ఒకటి ఏమైనా వస్తుందా జీవితంలో ముందు రోజుల్లో? అంత ఆలోచించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే బాస్ని ఫాలో అయితే పోయేవాడికి ఎన్ని ఆలోచించాల్సిన పని లేదు నాకు. ఈ రోజు బాస్కే చాలా కష్టంగా ఉందంటున్నారు కదా కూటమంతా కూడా. ఇప్పుడు కూటమి ఎందుకు ఏర్పడాల్సి వచ్చిందండి? మా బాస్కి కష్టమైతే కూటమి ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? వాళ్ళకి కష్టమే కదా కూటమి ఏర్పడింది. ఈరోజు మే 13వ తేదీన ఎలక్షన్లు జరుగుతాయి. ఎక్కువ దూరంలో లేదు, ఖచ్చితంగా మీరందరూ చూస్తారు. ప్రజలు ఇప్పుడు ఏదన్నా గ్రామానికి వెళ్తే మీరు ఏదన్నా గ్రామానికి వెళ్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎవరికి వేస్తారంటే ఖచ్చితంగా జగనన్న రావాలా మళ్ళీ ముఖ్యమంత్రి, మాకు ఈ కార్యక్రమాలన్నీ ఈ పథకాలన్నీ రావాలి, మా కష్టాన్ని గుర్తించిన వ్యక్తి, మా బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దబోతున్న వ్యక్తి ఆయనే రావాలి అని వాళ్ళు ఫీల్ అవుతారు. కుటుంబానికి మేలు చేయని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేస్తారు, ఏం మంచి చేస్తారు? షర్మిల గారు ఏకేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ముఖ్యంగా ఆమె నామినేషన్ వేసే రోజు కూడా అఫిడవిట్ లో చెప్పారు, నా ఆస్తి నాకు అప్పుగా ఇచ్చారని కూడా. దాంట్లో అది ఎలా చూడొచ్చు దాన్ని? అంటే మీరు ఆమెను దగ్గరగా చూశారు,
ఆమె పాదయాత్రలో మీరే ఉన్నారు ఫిజియోథెరపీ డాక్టర్ గా, ఈయన దగ్గరగా చూశారు. అన్నా చెల్లెలు దగ్గరగా చూసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మీ పేరు కూడా చెప్తూ ఉంటారు. ఒకటండి, ఆమె టీడీపీ పార్టీ ట్రాప్ లో పడిపోయి వాళ్ళు ఆడే గేమ్ లో ఆమె భాగం అయిపోయింది. దానివల్ల యాక్చువల్గా జగన్ సార్కి ఆమె అంటే చాలా ప్రేమ, చెల్లెలు అంటే. కానీ ఆమె అది కూడా కాదనేసి ఇతర పార్టీల మాయలో పడిపోయారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం కానీ, టీడీపీ వాళ్ళతో మాట్లాడటం కానీ, ఇవి రకరకాలైన పరిణామాలు మనం చూస్తాము. కానీ అది చాలా బాధాకరం తలుచుకుంటే. ఎందుకంటే అంతగా ప్రేమించే అంతగా ప్రేమిస్తే దగ్గరికి తీర్చి ఏదో రాజస్వామి ఇస్తారు కదా, ఎందుకు దూరంగా పెట్టాల్సి వచ్చింది? అప్పట్లో వైవి సుబ్బారెడ్డి సార్ కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, షర్మిలమ్మ గారిని అడగడం జరిగింది. పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా 2014 తర్వాత కూడా. కానీ అప్పుడు ఆమె విముఖత చూపించారు. పిల్లల ఎడ్యుకేషన్ అయ్యి అని కూడా చెప్పారు. అప్పుడు నేను ఉన్నాను కూడా అక్కడ. సో అలా జరిగింది. అంటే రకరకాల కారణాల చేత ఆమె అప్పుడు వద్దనుకున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ అని, చిన్న పిల్లలని. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీల మాయలో పడి అట్లా కలిసారు ఎప్పుడన్నా తర్వాత షర్మిల గారిని ఫోన్ లో మాట్లాడటం అసలు లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.